ఎఫ్టీ లీడరు గత ప్రభుత్వంలో 42 రోజులు సమ్మె చేసినప్పుడు ప్రతి చోటికి వచ్చి ప్రతి ఎమ్మెల్యే ప్రతి రాజకీయ నాయకుడు వచ్చి మా దగ్గరకు వచ్చి మేము వస్తే జీతాలు పెంచుతాం అనేసి వాళ్ళు ప్రమాణాలు చేసినారు. ఏరు దాటినాక ఏరు మల్లన్న, ఏరు దాటినాక బోడి మల్లన్న, ఆ విధంగా అయిపోయినది మా పరిస్థితి. వచ్చిన దానికి మాకు సమాధానం చెప్పి పంపించాలా. ఎన్ని రోజులైనా సరే మేము ఇక్కడ కూర్చొని మాకు జీతాలు పెంచాకే మేము పోతాము. కనీసం 20,000 ఇవ్వాలి కదా. కనీసం జీతం 20,000. ఈ రోజు 18,000 గవర్నమెంట్ ఉద్యోగస్తులకి స్టార్టింగ్ నుంచి 18,000 ఇస్తున్నాం. మా సంస్థ పెట్టి 50 సంవత్సరాలు. ఈ రోజుకి 50 సంవత్సరాల నుంచి చేసే వాళ్ళకి అందరికీ ఒకే రకమైన జీతమే ఇస్తున్నారు. ఎవరికి ముందు సీనియారిటీ బట్టి కూడా జీతం ఇవ్వట్లేదు. ప్రతి ఒక్కరికి కనీస వేతనం 26,000 ఇస్తేనే కదులుతాము, లేకపోతే లేదు. ఐఎఫ్టీ లీడర్ కల్పన. మహిళా మంత్రులు మీకు ఇచ్చిన మాట కట్టుబడి చెప్తున్నారు, మీరు ఎంత రోడ్డు ఎక్కారు? ఎక్కడ కట్టుబడలేదు. ఏం లే, వాళ్ళు ఇచ్చాము అంటున్నారు కానీ ఎక్కడ ఇవ్వలేదు. మినీ వాళ్ళు మేం చేశారు, అంతకుమించి ఏమి చేయలేదు. ఇప్పటి వరకు ఒక రిటైర్డ్ అయిన వాళ్ళకి కూడా ఏమి ఇవ్వలేదు. ఇప్పటి వరకు ఇవ్వలేదు. రిటైర్డ్ అయిన ఎంతమంది రిటైర్డ్ అయినారు, ఈ నెలలో ఎంతమంది రిటైర్డ్ అయినారు, అంతమంది నెలలో ఎంతమంది రిటైర్డ్ అయినారు, వాళ్ళకి ఇన్ని సంవత్సరాలు చేసేదానికి ₹1,00,000 ఇస్తారా? ఎన్ని రోజుల నుంచి చేస్తున్నాము, ఎన్ని రోజుల నుంచి మేము కష్టం చేస్తున్నాం. 50 సంవత్సరాల నుంచి చేసే వాళ్ళకి ఏమి ఇస్తున్నారు? మాకు ఏమి ఇస్తున్నారు? మీకు సరిపోతుందా? మీరు ఎందుకు ఒక నెల జీతం ₹1,00,000 తీసుకుంటున్నారే? మాకంతా కలిపి కూడా సంవత్సరానికి ₹1,00,000 వస్తుంది. మా జీతం ₹1,00,000. మీరు ఒక నెలకే ₹1,00,000 తోటి మీరు హ్యాపీగా బతకొచ్చు. మేము ₹1,00,000 సంవత్సరం అంతా ఎట్లా బతకాలి? మా కుటుంబంలో 4 ఉన్నారు. 4 పిల్లల్ని చదివించుకోవాలా, ప్రతి ఒక్కరిని బిడ్డల్ని చదివించుకోవాలా. వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే వరకు మీరు కాపాడుకోవాలి కదా. మీరేమి మాకేమి ఇవ్వకపోతే మా బిడ్డలు రేపు సమాజానికి ఎట్లా ఉపయోగపడతారు? మా బిడ్డలు సమాజానికి ఉపయోగపడాలి కదా. మా బిడ్డలు కూడా సమాజంలో గౌరవంగా బ్రతకాలి కదా. ఎక్కడిస్తున్నారు మీరు? ఈ విధంగా చేసే సమాజంలో నిరుద్యోగుల్ని ఈ విధంగా పెంచి పోషిస్తున్నారు, అంతే, ఇంకేం లేదు.